శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. జనం 22 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నటువంటి ఉన్నతమైన వాగ్దానము. ఐజయా చాప్టర్ 62 వర్స్ 3, 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉందువు. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, మీరు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటారు. రెండవది, రాజకీయ మకుటముగా ఉంటారు. ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో దేవుడు ఈ దినాన్ని నుండి ప్రత్యేక మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. భూషణ కిరీటము అంటే అది చాలా విలువైన కిరీటం. అది బాగా గమనించండి. మనము విలువైన దానిని పట్టుకున్నప్పుడు చాలా భద్రంగా కాపాడుకుంటాం. దాన్ని అంటే భద్రముగా కాపాడుకోవడంలో దాని అందాన్ని, దాని యొక్క సొగసుని మనం చాలా భద్రం చేస్తూ ఉంటుంటాం. భూషణ కిరీటము అది ఎంతో ఘనత కలిగినది. నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, నీవు దేవుని చేతిలో ఉంటావు. దుష్టుడు నిన్ను ముట్టుకోవటానికి, నిన్ను దొంగిలించటానికి, నీ ఆస్తిని, నీ సంతోషాన్ని, నీ సౌందర్యాన్ని, నీ ఆరోగ్యాన్ని, దేనిని కూడా దురాత్మ, దుష్టుడు, చీకటి అయిన వ్యక్తి ఎవరు కూడా నిన్ను ముట్టుకోవడానికి లేకుండా దేవుని హస్తములో నీ చుట్టూ కాపుదలగా ఉన్నాయి. నీ కుటుంబం చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. ఒక భూషణ కిరీటమును మనం ఎట్లాగ దాస్తామో, ఎంత దానిని గౌరవిస్తూ దాస్తామో, ఎంత ఆనర్ చేస్తామో, అలాగనే నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మన దేవుడైనటువంటి యేసు క్రీస్తు ఈరోజు నీకు చెప్తున్న మంచి వాగ్దానం ఏంటంటే, నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటావు. అంటే నీవు భద్రముగా ఉంటావు. రెండవది, ఏ భయము లేకుండా సుఖముగా నిద్రపోతావు. దేవుని చేతిలో ఉన్నప్పుడు ఇక ఏ అపాయము పొంచి ఉన్నా మనకేం పర్వాలేదు. ఎందుకంటే మన చుట్టూ దేవుని హస్తము మనకుంది. ఆయన కరుణాహస్తం ఉన్నది. ఆయన కరుణాహస్తం నీకు ఉన్నది కనుకనే ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఎక్కడ ఇరుక్కుపోవు, ఎక్కడ కూడా ఏ కీడు నీకు తగలదు. మరలా ఆశీర్వాదకరంగా తిరిగి వస్తావు. అన్ని విషయాల్లో జయము కలుగుతుంది. దేవుని చేతిలో నీవు భూషణ కిరీటముగా ఉన్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవాతి దేవుడు ఈ నూతన సంవత్సరం బలమైన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించబోతా ఉన్నారు. గర్భఫలాలు లేని వారి గురించి, అంటే పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మరి 6,700 పైనే
దేవుడు గర్భఫలాలు మనకిచ్చాడు. మనము దేవుని సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పిల్లలకి నామకరణం చేస్తున్నాం, అక్షరాభ్యాసం చేస్తున్నాం, అన్నప్రసరణ చేస్తూ ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా పైకెత్తి మనం చూపిస్తూ ఉన్నాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతమంది బుడ్డీలు పడుతున్నారో పైనుంచి. వాళ్ళని పైకెత్తుతుంటే నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు ఆలకించి గౌరవించి పరలోకం నుండి జీవాన్ని మీ గర్భంలో పెట్టి ప్రభువే తయారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి బిడ్డలు. ఆమెన్. ఇంకెంతమందికి బిడ్డలు కావాలని వచ్చారో ఈ సంవత్సరం మీరు బిడ్డలను ఎత్తుకుంటారు. మీ ఇంట్లో చంటి బిడ్డ కేక వినపడుతుంది. నీ నోట హల్లెలూయా అనే కేక ఉంటే ఇంట్లో చంటి బిడ్డ కేక వస్తుంది. హల్లెలూయా అనే కేక, మాట, పాట ఎక్కడున్నా దేవుని సింహాసనం అక్కడికి వచ్చేస్తుంది. దేవుని సింహాసనం అక్కడ ఉందంటే దేవుడు మన ఇంట్లో నిలిచి ఉంటాడు. ఆయనను స్తుతించటం మనం మొదలుపెట్టినప్పుడు ఆయన దగ్గర ఉన్న దీవెనలన్నీ మన మీద కుమ్మరిస్తాడు. ఈ నీ నోటి నుండి హల్లెలూయా అనే మాట ఒక 10-15 సమయాలు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నీ శరీరం, నీ ప్రాణము, ఆత్మ ఏకాగ్రతకు వచ్చేస్తుంది అనమాట. తెలియకుండా నీవు దేవునికి దగ్గర అయ్యేలాగా నీ బాడీ తయారవుతుంది. నీ ఆలోచన అటు ఇటు ఉన్నదంతా పోతుంది, బద్ధకం పోతుంది. నువ్వు ఎప్పుడైతే హల్లెలూయా చెప్పటం మొదలు పెడుతూ అలాగ ఒక 25-30 టైమ్స్ చెప్పుతున్నావో అప్పుడు నీ దగ్గరికి తెలియకుండా ఒక మహిమ ఆవరించడం మొదలుపెడుతుంది. నువ్వు ఒక 50 సమయాలు హల్లెలూయా చెప్పడం మొదలు పెట్టావనుకో, దేవుని సన్నిధి నీ చుట్టూ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి నీ కథ అంతానే. అప్పుడు ఆయన చెవులోకి వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఈ యొక్క వాగ్దానము దేవుడు నాకు 31 రాత్రి ప్రార్థనలో ప్రభు ఇచ్చారు. దేవుడు నా వినికిడిలో పెట్టాడు. దీన్ని దేవుడు నాకు ఇచ్చిన నడిపింపును బట్టి నేను సంవత్సరానికి ఏ నెల ఎలా జరుగుతుందో నేను దాన్ని డిజైన్ చేశాను. అందరం తెరుద్దాం. జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలమున, అందరూ చదవండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. నోట్ చేసుకోండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడి మాట తెలియపరిచేది ఏంటంటే, సంవత్సరానికి ఎన్ని నెలలు? మీరు గట్టిగా నేను అడిగిన అన్నిటి చెప్పాలి. మరి 12 నెలలు. ఓకే, 4 నెలలు 4 నెలలు 4 నెలల కింద 3 4లు ఎంత? డివైడ్ చేసుకోండి. మొదటి నెల ఏంటి? అందరు చెప్పాలి, ఎలా చెప్పాలి నాకు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఆగండి, వెళ్ళిపోతున్నారు మే అని. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ 4 నెలలు ఏం జరుగుతుందో రాసుకోండి. చెప్తున్నాను, క్రీస్తునందు నిలబడి ఉంటే ఈ కార్యాలు నువ్వు చూస్తావు. ఏం జరుగుతుందంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పిస్తాను. ఆమేన్. చెర నుండి విడుదల జరుగుతుంది. ప్రియ సహోదరులరా, గత కాలంలో ఉన్నటువంటి బంధకాలు, దుఃఖము, ఏడుపు, నిట్టూర్పులు, వేదన, రోగము, అప్పులు, ఇవన్నీ కూడా ఒక చెర అన్నమాట. మీరు నమ్మగలిగితే ఈ దినము నుండే మీ జీవితంలో మీరు దీన్ని అనుభవిస్తారు. ఆమేన్. చెర నుండి నీ ఇల్లు విడుదల పరచబడుతుంది. బంధకాలము నుండి బయటపడతావు. అప్పులు చాలామంది, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి? నా బ్రతుకంతా అప్పులేనా? నా బ్రతుకంతా రోగమేనా? ఎప్పుడు నా భర్త ఈ తాగుడు నుండి విడుదల పొందుతాడు? ఎప్పుడు నా ఇల్లు రక్షించబడుతుంది?
ఎప్పుడు ఈ సైతాను నా ఇంట్లోంచి పోతుంది, ఎప్పుడు పోతుందా అని ఏడుస్తూ ఉన్నా కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల్లో అన్ని రకాలుగా దేవుడు చెర నుండి విడుదల చేస్తున్నాడు. అన్ని రకాలుగా మీరు నమ్మగలిగితే వాగ్దానాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, ప్రార్థన చేయండి. మీరు చూస్తూ ఉండగా చెర నుండి బయటపడతారు. నాకు ఈ పిల్లలు లేని ఈ యొక్క గొడ్డితనం ఎప్పుడు పోతుందంటే ఆ చెర నుండి బయటపడతావు, గర్భం వస్తుంది, అప్పులు తీరుతాయి, మీ తాకట్లో ఉన్న బంగారం బయటపడుతుంది. బంగారం బయటపడుతుంది అనుకున్న వారికి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ భూమి కాగితాలు, ఇల్లు కాగితాలు తాకట్టు ఉంటే రోజు బెంగెట్టుకుని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీ చేతిలో వాటిని పెడుతున్నాడు. వాటిని చూస్తూ ఉంటావు అన్నమాట. చెర ఎప్పుడు ఈ తాకట్లోంచి భూమి వస్తుందో, ఎప్పుడు ఈ లోన్ క్లియర్ అవుతుందో, ఎప్పుడు నా అప్పులు తీరుతాయో, ఎప్పుడు ఈ రోగం 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 ఇల్లంతా కూడా అందరికీ రోగాలే రోగాలే అని ఏడుస్తున్నావు కదా. ఇక పరమ వైద్యుడు నీ ఇంటికి అద్భుతమైన స్వస్థతను కలగజేస్తా ఉన్నా. జనవరి లెక్క పెట్టుకోండి, అల్లుడికి విడుదలవుతుంది, బిడ్డకి పెళ్లి జరుగుతుంది. ఈ బిడ్డ ఎప్పుడు పెళ్ళి అవుతుందో, ఇదో చెర కింద ఉంది. తెల్లారు లెగుస్తుంటే ఈ పిల్లని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా ఈ పెళ్లి చేయలేకపోయినా అని ఒక చెర నువ్విస్తున్నావేమో. యేసు నామములో మీకు మీ ఇంట్లో విడుదల కలుగుతుంది. ప్రార్థన చేయండి, బాధపడకండి. మీరు ఈ దినం రాసుకోండి, రికార్డ్ చేసుకోండి సెల్లోని. దేవుడు చేసిన కార్యాలు మరలా మీరు ఈ సంవత్సరం సాక్ష్యం చెబుతారు. ఆమెన్. నీ మోకాల నొప్పుల చెర నుండి బయటపడతావు, నీ శరీరంలో కిడ్నీ బాధ నుండి బయటపడతావు, లివర్ బాధ నుండి బయటపడతావు, కుష్టి రోగం నుండి బయటపడతావు, చర్మ వ్యాధులను బయటపడతావు, అన్ని రకాల దుష్ట శక్తుల నుండి విడుదల పరచబడతావు. హల్లెలూయా. ఏదో నా కొడుకు బాగానే ఉన్నాడంటే నా అల్లుడు బాగోలేదు, నా అల్లుడు బాగున్నాడంటే నా కొడుకు బాగోలేదు, లేదా అలాగ బాధపడుతున్నావు కదా. యేసు నామములో చెర నుండి విడుదల మీ కుటుంబంలో కలుగుతుంది. ఏ నెలలో జరుగుతుంది ఇది? గట్టిగా చెప్పాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. మీరు నమ్మండి, బాధపడకండి, చనిపోవాలని అనుకోకండి. రెండవది 5వ నెల ఏంటి? మే, జూన్, జూలై, ఆగస్ట్. ఇప్పుడేం జరుగుతుందో ఒకటి రాసేది చూడండి. 2వ లైన్ ఏంటంటే, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. మే, జూన్, జూలై, ఆగస్ట్ మిమ్మల్ని ఆయన సమకూరుస్తాడు. మీ ఇంట్లో సమకూర్చబడిన కార్యాలు చూస్తారు. సమకూర్చబడటం అంటే చెదిరిపోయినవన్నీ మళ్ళీ సమకూర్చబడతాయి. హల్లెలూయా. చెదిరిపోయిన నీ ఆశ నెరవేరుతుంది. నేను ఇలా జరగాలి, నా బిడ్డ ఇలాగ ఉండాలి, నా కుమార్తె ఇలాంటి రాజగృహంలోకి వెళ్ళాలి ఇలాగ అనుకున్నాను, కానీ ఈ మా ఐదారోడు వచ్చి ఇలాగ నా బిడ్డను తీసుకుపోతాడు అనుకోలేదు. నేను ఎంతో ఆశ కలుగున్నాను, నా బిడ్డని ఇలా చూడాలనుకున్నాను, ఇలా చూస్తున్నాను కిందకన్నా అనుకుంటున్నావు కదా. నీ బిడ్డ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యమును జరిగించబోతా ఉన్నా. నీ అంటే పోయిన కళ నెరవేర్చబడుతుంది. అనుకున్నది చెదిరిపోయింది కదా, నేను అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అనుకుంటున్నావు కదా. వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఇన్కమ్ ఏదైనా సరే చెదిరిపోయింది. అన్నీ కూడా దేవుని మహాశక్తిని బట్టి, ఆయన నిన్ను ప్రేమిస్తున్న ప్రేమను బట్టి మళ్ళీ అన్నీ సమకూర్చబడతాయి, అన్నీ వస్తాయి. చెదిరిపోయింది, అయ్యో రక్షణ నాకు దూరం అయిపోయింది, నా భర్త ఇంతకుముందు ఇలాగ ఉండేవాడు కాదు, రక్షించబడతాడు అనుకున్నాను కానీ దూరం అయిపోయాడు, నా భార్య ఇలాగైపోయింది అలాగైపోయింది, నా బిడ్డ దూరం అయిపోయాడు. చెదిరిపోయినవన్నీ మరలా దేవుడు సమకూరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్ముకున్న పొలము, పోయిన ఇల్లు దేవుడు మరలా 2 రెట్లుగా నీకు సమకూర్చబోతా ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాడు. మీరు నమ్మగలిగితే మే, జూన్, జూలై, ఆగస్ట్
దేవుని వాగ్దానం నేను ప్రకటిస్తున్నాను. ఆయన సన్నిధి నుండి వచ్చిన ఈ వాగ్దానంలో మీరు విశ్వాసంతో నిలబడండి. యేసు నామస్తుతి చెయ్యండి. మీ ఇంట్లో యేసయ్య మీద ఆధారపడండి. యేసయ్యకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. యేసుక్రీస్తే నీ ఇంటికి అధిపతిగా ఉండేలాగా నువ్వు చేసుకోగలిగితే ఈ వాగ్దానం ఆయనది. ఆయన నీ పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూలిపోయిన ఇల్లు మళ్ళీ కట్టబడుతుంది. సమకూర్చబడతారు, తర్వాత నడిపించబడతారు. చూడండి, పోయిన పెళ్లి సంబంధాలు మళ్ళీ కుదురుతాయి. వచ్చినట్టు వచ్చి పోయింది అయ్యో అనుకుంటున్నామేమో, మళ్ళీ దేవుడు తీసుకొస్తాడు. చేస్తున్న వ్యాపారంలో సడన్గా మధ్యలో ఆగిపోయిందేమో, అది మళ్ళీ సమకూర్చబడుతుంది. కడదామని ఇల్లు పని ప్రారంభించేది ఆగిపోయిందేమో, ముందుకెళ్తుంది. సమకూర్చబడిన తర్వాత మేము నడిపిస్తానన్నాడు. ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఈ మొదటి 4 నెలలు అన్ని రకాల చెర నుండి విడుదల పరచబడతావు. నీవు చేయవలసింది ఏంటంటే నీ గుండె నిండా యేసుని చేర్చుకుని యేసు భజన చేస్తే చాలు. ఆమేన్. కార్యం ఆయన జరిగిస్తాడు. తర్వాత ఏంటి? మే, జూన్, జూలై, ఆగస్టులో ఏం జరగబోతుంది అనుకున్నావు? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. సమకూర్చబడి. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడంటే నడిపించబడతారు. మళ్ళా చూడండి, సమకూర్చిన తర్వాత నడిపిస్తాడట. నాకు ఈ భర్త వద్దు, నాకు ఈ భార్య వద్దు, అసలు నేను ఆడు ముఖం చూడనే వెళ్ళిపోతుంది. ఒక్కొక్క అమ్మాయి పెట్టి సర్దుకుని టంకు పెట్టి పట్టుకుని పోయింది అనుకోండి, ఎలాగ ఎక్కిందో మళ్ళీ అలాగే వచ్చేస్తుంది నీ ఇంటికి నీ భార్య. ఎలాగ వెళ్ళిపోయిందో అలాగే వస్తుంది, ఎలాగ వెళ్ళిపోయాడో అలాగే వస్తాడు. పోయిన బంధాలు తిరిగి సమకూర్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీలో బాధ ఉండొచ్చు, అయ్యో నేను వారికి దూరం అయిపోయాను, మాకు కొన్ని గొడవల వల్ల వారితో మేము మాట్లాడలేకపోతున్నాం అని అనుకుంటున్నామేమో. దేవుడు మీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సమాధానమును ఇస్తున్నాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గొప్ప కార్యములు దేవుడు జరిగించుచున్నాడు. చెదిరిపోయినవన్నీ సమకూరుస్తాడు. ప్రియులరా, సమకూర్చిన తర్వాత నడిపిస్తాడు. ఇదేంటి? అందరి ముందు దెబ్బలాడుకుని 10 మంది ఎడగొట్టి దూరం చేసేస్తారు కదా. వారిద్దరూ కలిసి బండి మీద వెళ్ళి ఆ గొడవాడిని భార్య భర్త భుజం మీద చెయ్యేసి పెద్ద పెద్ద పూలదండలు ఎట్టుకుని నవ్వుతూ పోతున్నారు అనుకోండి, అయ్యో వీళ్ళిద్దరు దెబ్బలాడుకున్నారు కదా, ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటంటే అలాగే ఉంటుంది. పోయిన బంధాలు, ప్రేమ మళ్ళీ తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. పోయిన ఆస్తి మళ్ళీ సమకూర్చబడుతుంది. పోయిన సంతోషము దేవుడు నీకు ఇస్తాడు. నీవు చేయవలసింది ఏంటంటే హల్లెలూయా అని కేకలు వేయాలి, యేసుని స్తుతించాలి. హల్లెలూయా అనే కేక చాలామంది ఏం చేస్తారంటే హేళనగా చూస్తుంటారు. మనకు కష్టం వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా హల్లెలూయా, అలా హల్లెలూయా అని కూడా క్లియర్గా అలోలియా వచ్చేసారంటారు, అలోలియా మొదలెట్టారా అంటారు. అలాగ అనటం వల్ల అది మనకి 7 అంతల ఆశీర్వాదం. అది ఆమేన్. నన్ను ఎగతాళి చేసిన బ్యాచ్ వారు అక్కడే ఉన్నారు. హల్లెలూయా అలోలియా అని ఎటకారాలు చేసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వారు ఏ మనుషుణ్ణి బాధ పెట్టాలని అనుకున్నారో ఆ మనుషుణ్ణి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మీకు తెలియని సంగతి ఏంటంటే హల్లెలూయా అని ఎవరైనా మనల్ని ఎటకారంగా అన్న ఆశీర్వాదం వచ్చేస్తుంది. మనకి మన నోటి నుండి హల్లెలూయా అన్న ఆశీర్వాదం వచ్చేస్తుంది. అందుకనే ఈ హల్లెలూయా అని పాడితే పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని కూడుగుడ్డలంటే మంచి ఉద్యోగం, జీవనోపాధి, ఏ లోటు లేకుండా సిరి సంపదలు. మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే మీరేమనుకోవాలి? మీరేం చేయాలి? అబ్బా భలేగా అన్నారండి, నన్ను మంచిగా అన్నారని అనుకోవాలి. ఎందుకంటే అది నీకు ఆశీర్వాదం. అది ఆమేన్. తర్వాత ఏ నెలకు వచ్చాం మన పంచాంగం? మొదటిది ఏంటి? జనవరి. ఇలా చెప్పరే మీరు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏం జరుగుతుంది అనుకున్నావు? చెర నుండి విడుదల. మీరు చూస్తూ ఉండగా, అక్కడ ఎంత చక్కగా రాసేటే, మీరు చూచుచుండగా మిమ్మల్ని చెర నుండి రప్పిస్తాను.
ఏమో ఎప్పుడు చాలా మాట్లాడినాం కానీ అది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నామేమో. అది ఇప్పుడే జరుగుతుంది. నువ్వు చూస్తూ ఉండగానే అన్ని రకాల చెర నుండి బయటపడతారు, మానసిక ఒత్తిడి నుండి బయటపడతావు. మే, జూన్, జూలై, ఆగస్ట్ తర్వాత ఏంటి? సమకూర్చి మిమ్మల్ని నడిపిస్తాడు. చెదిరిపోయిన నీ మనస్సును కూడా సెట్ చేస్తాడు. పోయిన ఆరోగ్యం మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ పరిగెడతావు, దేవుని కొరకు సాక్షిగా ఉంటావు. నా వయసు అయిపోతుంది, నా ఆర్గన్స్ పాడైపోయినేమో అనుకుంటామేమో. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదయ్యి దేవుని పనిలో నువ్వు నడుస్తావు. ఓకే, ఇంకా తర్వాత నెల ఏంటి? గట్టిగా చెప్పాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 4 నెలలు ఏం జరుగుతుందో కింద రాశాడు, చదవండి. నిజముగా ఏమన్నాడు? జెఫన్యా 3:20 నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదాలు క్రమంగా వస్తున్నాయి. నీకు బాగా గమనించాలి. మీరు నమ్మగలిగితే 7 మార్లు ఆమేనని చెప్పి చప్పట్లు కొట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7. జనవరి నుండి చెర నుండి విడుదల అవటం ఒక్కొక్కటి పనులు అయిపోతూ ఉంటాయి. తర్వాత మే నుంచి పోయినవన్నీ తిరిగి రావటం మొదలవుతుంటాయి. బంధాలు, బాంధవ్యాలు, సమాధానము. తర్వాత సెప్టెంబర్ నుంచి నీకు ఖ్యాతి, మంచి పేరు దేవుడు నీ స్వజనులు ఎదుట నిలబెడతాడు. నిన్నెందరో ఏం మాట్లాడారని ఏడ్చేవో, నీ పిల్లలకి ఉద్యోగం లేదని, లేకపోతే నీ పిల్లలు సరిగ్గా చదువుకోలేదని, నీ బిడ్డల కోసము ఎంతమంది చెడ్డగా మాట్లాడారో, లేకపోతే నీ భర్త గురించి చెడ్డగా ఎవరు మాట్లాడారో, నీ భార్య గురించి, నీ కుటుంబాన్ని ఎంత డిగ్రేడ్ చేసి తక్కువగా మాట్లాడారో, వారి మధ్య నువ్వు అవమానాలు ఎదుర్కొన్న అక్కడే తల బాధలు కొట్టుకుని ఏడ్చిన ఆ ప్రదేశంలో నుండి దేవుడు నిన్ను దీపస్తంభముగా నిలబెడతా ఉన్నాడు. నీకు ఖ్యాతిని, మంచి పేరును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వాదము తోటి ఈ సంవత్సరం అంతా నువ్వు నడిపించబడతావు. ఆత్మనికి తోడైండును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి వాగ్దానాలన్నీ 100% జరుగుతాయి. వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడిగా మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏడవకండి. బ్రతుకు ఇలాగ అయిపోయింది, అలాగే అయిపోయింది, మాయదారు బ్రతుకు, ప్రతి సంవత్సరం ఇలాగే అయిపోయింది, నేను బ్రతకను, నేను చనిపోతాను, నేను గోదాట్లో దూకేస్తాను, నేను మేడ మీద నుంచి దూకేస్తాను, గ్యాస్ దులుకుని తగలబెట్టేసుకుంటాను అనొద్దిక. నువ్వు దేవునికి చోటి, దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం చాలా విలువైనది. మీరు ఈ 12 తైలాభిషేక ప్రార్థనలు క్రమంగా పాటించండి. యేసు నామాన్ని స్తుతించండి. చాలా సిస్టమేటిక్గా వెళ్ళండి. అన్ని వాగ్దానాలకి మీరు వారసులు అవుతారు. మొట్టమొదటి మాట ఏంటంటే చెర నుండి విడుదల అవుతుంది. రెండవ ఆశీర్వాదం ఏంటంటే సమకూర్చబడి నడిపించబడతారు. అంటే వెళ్ళవలసిన ప్రయాణాలు ముందుకెళ్ళిపోతారనమాట. మూడవదిగా మీకు మంచి ఖ్యాతిని, పేరును భూజనులందరి ఎదుట ఆయన మీకు అనుగ్రహించుచున్నాడు. ఆత్మ మీకు తోడైండును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి ఆశీర్వాదం కొరకు సిద్ధపడదాం. దేవుడు ప్రకటించాడు తన దాసుని ద్వారా. ఈ ఆశీర్వాద వాగ్దానము అభిషేకం ద్వారా శిరస్సు నుండి పాదం వరకు ముద్రించబడులాగున అందరూ ఎక్కడుండేవారు అక్కడ లేచి నిలబడి ఈ ఆశీర్వాదంతో మనం ముందుకెళ్దాం. అందరూ కూడా తల్ల వంచండి, కండ్లు మూసుకునండి. ప్రభువా, మా జీవితంలో గొప్ప కార్యమును జరిగించుతున్నందు నీకు వందనాలు. పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇచ్చావు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చావు, మమ్మల్ని బ్రతికించావు, నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపావు. ఎంత మంచి దేవుడు బాబు, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి నా దుఃఖాన్ని చూసి మాట్లాడావు. ఈరోజు నా బాధను చూసి మాట్లాడావు. ప్రభువా, నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు బాబు.
ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకురండి. నేను ఎవరికి చెప్పుకోలేని చెరలో ఉన్నాను, నిజముగా బంధకంలో ఉన్నాను, నాకు ఎప్పుడు విడుదల వస్తుంది, ఎప్పుడు ఈ రుణ బాధలు పోతాయి, ఎప్పుడు ఆరోగ్యం వస్తుంది, ఎప్పుడు ఈ మనిషి మారుతుంది, ఎప్పుడు ఈ మనుష్యుడు మారుతాడో, నిజముగా నేను సంతోషంగా ఉంటానా, నా కన్నుల నుండి వచ్చే నీళ్లు ఆగుతాయా, కన్నీళ్ళు ముత్యాలుగా మారే రోజు ఉంటుందా, ఒక్కరోజైనా సంతోషంగా బ్రతుకుతానా ఈ జన్మలో అని అనుకున్నావు కదా. దేవుడు ఈ దినము నుండే ప్రశాంతత నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అందరూ చేతులు దించి నమస్కరించి, నాకు నువ్వు కావాలి బాబు. కొద్ది నిమిషాలు అందరూ హల్లెలూయా అని స్తుతించండి. హల్లెలూయా అనేది ఎంత ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా అనేది ఎంతో సమాధానాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా అనేది ఎంతో రక్షణ కలుగజేస్తుంది. హల్లెలూయా అని నువ్వు పలుకుతూ ఉండగానే ఒక శక్తి నీలోకి వస్తుంది. ఒక బలమైనటువంటి ఆత్మ నీ శరీరం అంతా కూడా దిగి పాడైన ప్రతిదాన్ని బాగు చేస్తుంది. చెడిపోయిన నీ రక్తాన్ని బాగు చేస్తుంది. అందరూ కూడా కొద్ది నిమిషాలు హల్లెలూయా హల్లెలూయా అని స్తుతించండి. అందరూ హల్లెలూయా అని స్తుతించండి. ఎలుగెత్తి స్తుతించండి. కేకలు వేస్తూ హల్లెలూయా అనే కేక వేయండి. హల్లెలూయా. కింద ఉన్నవారు, పెండాల కింద ఉన్నవారు, బయట ఉన్నవారు అందరూ కూడా గట్టిగా హల్లెలూయా అని హల్లెలూయా 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 అందరూ స్తుతించండి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ యేసు అని పిలవండి. పరిశుద్ధుడు అని పిలవండి. యేసు అని పిలవండి. దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణించు అని పిలవండి. హల్లెలూయా హల్లెలూయా అని పిలవండి. కేకలు వేయండి, కేకలు వేయండి. హల్లెలూయా.